కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ను గెలిపిస్తారా లేదా కాంగ్రెస్ ను గెలిపిస్తారా అని సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. జూబ్లీ హిల్స్ మీ పార్లమెంటు పరిధిలోకి వస్తుందని, కిషన్ రెడ్డి గౌరవం ప్రమాదంలో ఉందన్నారు. భారీ ఓట్ల తేడాతో ఓడిపోతే జాతీయ నాయకత్వానికి మీరు ముఖం ఎలా చూపిస్తారని కిషన్ రెడ్డికి రాజా సింగ్ చెప్పారు. ఇక నా జిల్లాను నాశనం చేసి నన్ను బయటకు పంపిస్తున్నారని, ఏదో ఒక రోజు మీరు కూడా బయటకు వెళ్తారని కిషన్ రెడ్డిని ఉద్దేశించి రాజా సింగ్ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాజా సింగ్ విమర్శలు గుప్పించారు. ఏదో ఒక రోజు మీరు కూడా బయటకు వెళ్తారంటూ కూడా ఆయన విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం చూసాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాజా సింగ్ విమర్శలు గుప్పించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మరోసారి గోషమాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ విరుచుకుపడ్డారని చెప్పుకోవచ్చు. కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు ఎన్ని ఓట్లు తేడాతో ఓడిపోతారంటూ కూడా ఆయన హెద్దవే చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. తెలంగాణ జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు, బీఆర్ఎస్ కి గెలిపిస్తారా లేదా కాంగ్రెస్ ని గెలిపిస్తారా అంటూ కూడా ఆయన కొంత వ్యంగ్యంగా కామెంట్ చేసినటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. సోషల్ మీడియాలో మిమ్మల్ని జనాలు క్వశ్చన్ చేస్తున్నారంటూ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం మీ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది కదా, మీ గౌరవం అక్కడ ఓడిపోతే మీ గౌరవం ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. భారీ ఓట్ల తేడాతో మీరు ఓడిపోతే జాతీయ నాయకులకు ఏ విధంగా మొఖం చూపించుకుంటారో కొంచెం ఆలోచించండి. ప్రతి పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గంలో మీరు ఏళ్లు పెడుతూ ఉంటారు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా మంది వేళ్లు పెడుతున్నారంటూ కూడా ఆయనే కొంచెం హైలైట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా నా జిల్లాను సర్వనాశనం చేసి నన్ను బీజేపీ నుండి బయటికి పంపించారు, ఏదో ఒక రోజు మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది, మీరు కూడా బయటికి వెళ్తారంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది కాలంగా బీజేపీ అని అదేవిధంగా కిషన్ రెడ్డి పైన టార్గెట్ చేస్తూ రాజా సింగ్ విమర్శలు అయితే చేస్తున్నటువంటి సందర్భం చూడొచ్చు. ఆయన బీజేపీలో ఆయనకు కిషన్ రెడ్డికి పడకనే ఆయన పార్టీ కూడా రాజీనామా చేసి బయటికి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా పార్టీని అదేవిధంగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఏదో ఒక సందర్భంలో ఇట్లా ప్రెస్ నోట్స్ అనేది రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గోషమాల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయిన రాజా సింగ్ జూబ్లీహిల్స్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్, అక్కడ బీజేపీ వ్యవహరిస్తున్న తీరు, అందులో కిషన్ రెడ్డి పాత్రను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయనపై విమర్శలు చేస్తూ ఒక నోట్నైతే విడుదల చేయడం జరిగింది. సోషల్ మీడియాలో మిమ్మల్ని జనాలు ప్రశ్నిస్తున్నారంటూ ఆయనే విమర్శలు చేసినటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను గెలిపించే ప్రయత్నం కిషన్ రెడ్డి చేస్తున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.